అందుకని ఆయన ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారంటారా? ఫ్రస్ట్రేషన్ అని అన్ను ఒరిజినల్గా ఆయనకున్న లెగసీలో ఇలాంటిది ఎప్పుడు చూడకుండా ఒక పక్కన 30 మంది ఎమ్మెల్యేలు రాలేదు, ఈ పై నుంచి బీజేపీ వాడు షిండే గారిని ఎప్పుడు దింపుతాడని అదో టెన్షన్. ఎక్కడికి రాలేదు 30 మంది ఎమ్మెల్యేలు? అరే మన బడ్జెట్ సమావేశాలకు 30 మంది రాలేదు, తెలియదు మీకు? మీరు ఎంతసేపు అలా 11 మీద ఫోకస్ చేస్తుంటారు ఫ్లడ్ లైట్లు ఎట్టి. ఇక్కడ 30 మంది రాలేదు మనల్లో. అవునా? తెలుగుదేశం వాళ్ళే సమావేశాలకు రాలేదు. తూచ్ మేము రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళు? వాళ్ళే ఉన్నా అటు ఇటు ఏమన్నా జంపింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ప్రింటింగ్ కూడా పుస్తకాలకి ఎందుకు అంత ఖర్చులు ఇలాంటివన్నీ పొదుపు సంఘాలు నియమించారట. దాని పర్యవసానం ఏంటంటే చూసుకుని అంటే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారా ఏమన్నా? అవన్నీ నేను చెప్పను సార్, వాళ్ళకి 100 ఉంటే ఆ బీజేపీ పై నుంచి ఏం చేస్తుందో మాకు తెలియదు. బీజేపీ ఏం చేస్తాను ఒక పక్క విజయసాయిరెడ్డి బుక్ ఇచ్చాడు ధనకర్ గారికి, అది మధ్యలో ఏదో గవర్నర్ అని వాళ్ళ అమ్మాయిని ఏమన్నా మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు? విజయసాయిరెడ్డి గారు ధనకర్ గారికి ఇచ్చారు నిన్న. అవునా? వెళ్ళి కలిసారా మరి? రాజకీయానికి దూరంగా ఉండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు, గవర్నర్ రాజకీయాలకు దూరంగా ఉండాలి, దగ్గర ఉండాలి. మళ్ళీ అదైతే ఉంది, ఇంకా లూప్ లైన్ లో ఉంది అలాంటి సత్సంగులు. అంటే ఆయన ఏం సైలెంట్ అవ్వలేదు అయితే. ఇక్కడ ఎప్పటికైనా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పీచ్ మీట ఎయిటర్ అంటే బీజేపీ, అది లేకపోతే ఎవడు బతికి బట్టకట్లేము అనే విషయం తెలిసిపోయింది. ఎవరు ఎందుకు మా రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఆయన బాగానే ఉన్నారమ్మా, ఈ కిషన్ రెడ్డి అల్ల పెడుతుండే అంటుండే. కొత్త మీలకి మీరు అబ్జర్వ్ చేశారు లేదు? అంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా బీజేపీ అంటే అలా గడ్కరీ, మనవాడు గడ్కరీ గారు కదా, గ్యాలెట్ గారు నేర్పడింది. అశోక్ గెహ్లోట్ అర్జున్ వాళ్ళ పప్పానాలని తిని మొత్తం నెక్స్ట్ మీదే మాట్లాడి ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఎంపీలన్నీ మీకే ఇచ్చాను కదా, కొంచెం కూర ఏమ్మా అని చెప్పి. లేకపోతే మినిస్టర్ గెలిచి క్యాబినెట్ పెట్టి సిఎస్లు డీజీపీలు అందరూ ఉండి కూడా ఒక్క ఎంపీకి వెళ్ళడా, అది తెలుగు తక్కువ మినిస్టర్లు వీళ్ళందరూ ఎలా ఫిక్సింగ్లు ఉన్నాయి చూడండి. దీని పర్యవసానంలో ఏంటి, నెక్స్ట్ వచ్చేది బీజేపీ కాబట్టి ఎవడు పనులాడు ఉంటాడు మెన్ నెట్వర్క్. నేను ఇంకోటి కూడా చూసాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏం చేయట్లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారా మరి? సంథింగ్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీ మనిషే అని. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు టీడీపీకి అగనెస్ట్ ఇక్కడ కేసులు పెట్టడము, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు చెప్తే ఎవరు మాట అంటాడు? ఆయన ఎవరు మాట? డైరెక్ట్ గా అబ్దుల్ కలాం గారినే కలిసి గాబరా పెట్టి ఇది సోనియా గాంధీ వద్దట ఏడు చూడని చెప్పి మొత్తం కాలు మండేసి కిందకి కుదేసిన ఎవరు మర్చిపోయారా? జ్ఞాపకం లేదా? అందులో బీజేపీ ఏమీ క్లెయిమ్ చేసుకోలే తెలుసా. ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యంలో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏమైనా డీవియేషన్స్ కనబడితే గన్నట్టుకుని దిగుతాడు జేమ్స్ బాండ్ లాగా. మెక్నస్ గోల్డ్ తర్వాత అందరికీ మలయాళం మనోరమ సినిమా. అంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు తిరుపతి జడ్పీ ఎలక్షన్ చూస్తే కడుపు కానంతన్నాడు ఎవడైనా సరే ఏం జరుగుతుందో తెలియాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తున్నప్పుడు వ్యవస్థను ప్రభావితం చేయవలసిన వ్యక్తులు ఎవడో ఒకడు ఉండాలి కదా. పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేయాలి అక్కర్లేదా? అదే పని ఆయన చేస్తున్నాడు. లడ్డు విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, ఇక ఆయన చాలా లిస్ట్ పెట్టుకున్నాడు, ఏపీలో చేయాల్సింది నేను చాలా ఉన్నాయని చెప్పేసి. అంతేనండి, ఇప్పుడు ఖాళీగా ఎవడు కూర్చోడు కదా, వీళ్ళు చేసి పనులన్నీ గమనిస్తున్నాడు. ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిదానికి ఉద్యమం చేసేవి, అప్పుడు ఏమని వారు ప్రభుత్వం చచ్చినట్టు తగ్గివరు లేదా? అలాగే ఉంటాయి. మనకి అన్ని అష్టదిగ్బంధం చేసాం అన్నప్పుడు ఎక్కడో తెరవదు దారి, ఓ చిన్న కళాయి లీకు ఏదో ఉంటుంది, ఆ లీక్లోంచి వెళ్ళేవాడే. నేను ఎప్పుడు అదే నమ్ముతాను, వ్యవస్థను నేను ఎందుకు నమ్ముతానంటే ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరగబడుతుంది, అది జరిగేదాకా ఓపిక కావాలి. ఓకే, ఇంకొకటి మరి ఆ టీడీపీ మీడియాకి సంబంధించి ఒక ప్రధాన ఛానల్లో కార్యకర్తలందరూ మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు, దానివల్ల సోషల్ మీడియాలో డ్యామేజ్ జరుగుతుంది, జీవిరెడ్డి అంశంలో పార్టీ ఎంత నష్టపోయిందో మీరు చూడాలి, దానికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలి కానీ పార్టీని దిగజార్చే విధంగా మీరు ఉండకూడదని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అంటే కార్యకర్తలు ఏమైనా అసంతృప్తిలో ఉన్నారా బాబు గారికి సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని లేపడం కోసం వీళ్ళు ఏమైనా పనిచేస్తున్నారు అనుకోవాలా? ఇందులో వాళ్ళని లేపడం ఏం లేపడం గురించి కాదండి, లోకల్ ఫ్రిక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే జనసేన బీజేపీ అండ్ తెలుగుదేశం కూటమని పేరు చెప్తే గెలిచినవాడు ఒక లీడర్ ఉంటున్నాడు, డామినేట్ చేసేవాడు ఇంకొకరు ఉంటున్నాడు నాయకుడు. గెలిచిన ఎమ్మెల్యేకి రిటైనింగ్ పవర్స్ ఉండట్లేదు డామినేటెడ్ పోస్టులు కానీ ఇట్లలోనూ. ఆ క్లస్టర్స్లో నలిగిపోతున్నప్పుడు కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆవేశాలకు ఎక్కువ గురవుతుంటారు. ఉదాహరణకి ఎన్డీఏ కూటమిలో జనసేనుడు ప్రదర్శించినా, తెలుగుదేశం ప్రదర్శించినా, లేకపోతే బీజేపీ ప్రదర్శించినా, సో ఈ ఫ్రిక్షన్ ఎవరు అడ్రస్ చేయాలి? నాయకులే చేయాలి. నాయకులు ఏం చేస్తారు? మేము ఇక అన్నదమ్ముల అనుబంధం సినిమా కదా, గట్టిగా ఏదైనా కష్టం వచ్చిందంగా లోకేష్ గారు తమ్ముడు అన్నయ్య అనగానే తమ్ముడు అని వాళ్ళ పాటల రామారావు గారు గిటార్ వేసుకుని పాడేస్తుండ్రు, ఆనాటి అనుబంధం ఏనాడుతో అని. అంతకు మించి ఇంకేట్లేదు. సో ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఏటవుతుంది, ఇదేటైతే వీళ్ళు ఏమో అంటే అన్న తమ్ముడు అంటారు, అన్నయ్య చెప్పింది నేనేటి చేయనంటారు, తమ్ముడు చేయింది నేనేటి చేయంటారు, మాకైతే పుట్టుమూలిపోతుంది ఇక్కడ అని కార్యకర్తల సెక్షన్ అంతా ఏమవుతుంది. ఇప్పుడు జేవిరెడ్డి అన్నాడు కింద నుంచి వచ్చినాడే కదా, కనపడకుండా ఈ రాజకీయ ఫ్యామిలీలతో లెగసీలతో వచ్చినాడు కాదు కదా. ఓ సముచిత స్థానం వచ్చి పార్టీకి ఉపయోగపడి పనిచేసిన
నిజం చెప్పిన రూపాయి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదా, మనం సంపద సృష్టిస్తాం అందరు, దీనికి కూడా సంపద సోర్సెస్ లేవు కదా. వాట్ ఆర్ ద పాకెట్స్, ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చేవన్నీ కూడా ఎక్కడికక్కడ తాళాలు పెట్టబడి ఉన్నాయి. ఏం చేత పెట్టబడి ఉంటున్నాయి? ఎగ్జిక్యూషనా అయితే అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూసా? టెక్నికల్ ఇష్యూస్లో ఎగ్జిక్యూషన్ పరంగా ఏం జరగాలంటే ఇంకా అక్కడ మనకు హస్తదిగ్బంధం అయిన సార్ ఇంకొక ఊపిరి తీసుకోవడానికి ప్లేస్ లేదు. టెక్నికల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తే 10 రూపాయలు వస్తాయి. ఎవరైతే ఉన్నారు ఫైబర్ నెట్వర్క్ పనిచేస్తున్న వాళ్ళందరూ టెక్నికల్ ఇష్యూస్ని ఎలాబరేట్ చేసి చెప్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ దాన్ని అడ్రస్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే, సో అలా ఇబ్బంది జరుగుతుంది. చాలా ఇబ్బందుల్ని బయటకు పెట్టిన తర్వాత కూడా వెలేసింది ఎవరిని జీవీ రెడ్డిని. ఇటు హుటాహుట్ రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా? ఏదో ఇంకా ఉన్నారు చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ అందరూ వాళ్ళకి చెక్ పవర్స్ ఉండవు, వాళ్ళకి పవర్స్ ఇష్యూస్ ఉండదు, ఐఏఎస్లతో వివాదాలు, దానికి సంబంధించి కంటిన్యూటీగా ఉంటూ ఉంది. వాళ్ళ ఇంకేముంది, ఏదో నామమాత్రంగా కార్పొరేషన్కి సంబంధించిన పవర్స్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో ఇన్నేళ్ళు పనిచేశారు కదా అని చెప్పేసి ఒక హోదా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నట్టు ఉంది కదా. అదే జరుగుతుంది సార్. ఇప్పుడు కార్యకర్త కోరుకుందంటే నాకు సముచిత స్థానం పదవి ఇచ్చిన తర్వాత నాకు నోట్లో మట్టి కొడుతున్నారని తెలిసిందంటే ఫ్రిక్షన్ ఉంటుందా ఉంటుందా? అప్పుడు ఈ భోగోని వాళ్ళు అందరూ అదే చేస్తారు. బాబు నీకు దెబ్బ తేలిందట కదా, నేను బర్ణాలు రాస్తాను, గాలింద బొబ్బ కట్టిందట కదా, వెన్న రాస్తాను రాస్తాను, అంతకన్నా ఇంకేటి ఉంటుంది? అందుకే అది కరపత్రం అంటారు వాళ్ళని. సరే, వైసీపీ వాళ్ళు ఇప్పుడు పోసాని అరెస్ట్ తర్వాత సజ్జలు ఉన్నారు, లేదంటే సజ్జల భార్గవునికి చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో కూడా వైసీపీ వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా బూతులు తిట్టారని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతానికి వెళ్తుంటే పోలీసులు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదంటే, కనీసం వాటిని కన్సిడరేషన్ కూడా చేయట్లేదంట. అంటే ఏంటి, పార్టీలకు సంబంధించి చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలా? అవి గవర్నమెంట్ అండర్లో పోలీస్ వ్యవస్థని దిగ్బంధించి వాళ్ళతో పనులు అవ్వట్లేదని వాళ్ళని ఆడిపోసుకుంటే నేనైతే దానికి సిద్ధంగా లేనండి. పోలీసుని తప్పది, పోలీసులు అనడానికి లేదు, వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం ఏది చెప్తే ఏదో స్టేషన్ నుంచి ఆయన పోసాన్ని ఎత్తుకుని వెళ్ళారు. ఆ స్టేషన్కి